ఇన్సూరెన్స్ ఎన్ని కట్టించినా ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి కానీ 1,00,000 రూపాయలు కూడా మిగిల్చలేకపోతున్నాను. పిల్లలు చూస్తే పెద్దవాళ్ళైపోతున్నారు. ముందు ముందు ఈ సంసారం ఎలా లాక్కొస్తానో ఏంటో. మీరు చాలా డబ్బు కష్టాల్లో ఉన్నారు కదా మేడం? అవును, మీకెలా తెలుసు? ఆకలేస్తే కడుపులో పేగులు అరుస్తాయి, డబ్బు కష్టం వస్తే అదే అరుస్తుంది. ప్రస్తుతం మీ ముఖం చూస్తుంటే మీకు చాలా డబ్బు అవసరమని నాకు అర్థమవుతుంది. అవును, ఏటీఎంలో డబ్బు వచ్చినట్టుగా నాకు చాలా అర్జెంటుగా డబ్బులు రావాలంటే ఏం చేయాలి? అందుకే కదా నేను మీ ముందు ప్రత్యక్షమైంది. మిమ్మల్ని 10 రోజులు దుబాయ్ పంపిస్తాం. అక్కడ మీరు 10 రోజుల్లో 10 లక్షలు సంపాదించుకురావచ్చు. 10 లక్షలా? ఏంటి 10 రోజుల్లో 10 లక్షలా? దుబాయ్ లో ఏం పని చేయాలి? అక్కడ మన ఇండియా వాళ్ళకి దుబాయ్ వాళ్ళకి మాటల పోటీలు జరుగుతున్నాయి. మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఇండియాకి దుబాయ్కి ఉన్న తేడాలు చెప్పాలి అంతే. మనం మన భాష మాట్లాడతాం, దుబాయ్ వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడతారు. మీరు సింప్లీ సూపర్ మేడం. థ్యాంక్ యూ. మనం ప్యాంటు షర్టు వేసుకుంటే అక్కడ బూర్కాలు వేసుకుంటారు. మీరు డబల్ సూపర్ సార్. మన అన్నం తింటే వాళ్ళు రొట్టెలు తింటారు. మనం రోజుకు ఒకసారి స్నానం చేస్తే వాళ్ళు నెలకు ఒకసారి చేస్తారు. ఎందుకంటే దుబాయ్ లో నీళ్లు ఉండవు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ. మీకు 10 లక్షలు వచ్చేసినట్టే సార్. ఈ మాత్రం దానికి ఏంటి మేడం మీరు అలా అంటారు? మీరు చెప్పిన పాయింట్ చాలా కష్టమైనది. తెల్లవారితే దుబాయ్ ప్రయాణం. మీరు రెడీగా ఉండండి. కాకపోతే ముందు మీరు 1,00,000 కట్టాలి. లక్ష అంటే 10 లక్షలు, 1 లక్ష పోతే 9 లక్షలు. 9 లక్షలు మిగులుతుంది అనమాట. మీరు లెక్కల్లో కూడా సూపర్ గా ఉన్నారు సార్. చాలా ఎవరుకోండి సార్, ఈ మాత్రం తెలియదేంటి? అవును సార్, ఈ లెక్కలకు కూడా దుబాయ్ లో డబ్బులు ఇస్తున్నారా? దుబాయ్ లో ఇవ్వరు గాని వచ్చే నెలలో సింగపూర్ లో లెక్కల పోటీ ఉంది. మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను సార్. వచ్చే నెలలో సింగపూరా? అయితే ముందుగానే సెలవులు పెట్టుకోవాలి. మా మేనేజర్ని అడుగుతాలండి. అయితే ఓకే. మీకు 1,00,000 రూపాయలు ఎక్కడివ్వాలి? మా ఆఫీసులో కట్టాలి సార్. ఇంకా ఆలస్యం ఎందుకు సార్, వెంటనే వచ్చి కట్టేస్తాను. 10 లక్షలు. నేను రెడీ సార్. ఆల్ ది బెస్ట్. అబ్బాయి అమ్మాయి ఇద్దరు బుట్టలు పడ్డట్టే కదా. డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళు వెనక ముందు ఆలోచించడానికి నిదర్శనం ఇందాక మనకు తగిన వాళ్లేరా. నిజంగా వాళ్ళు మన తెలివితేటలు చూసి మనం దుబాయ్ పంపుతాం అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర 2 లక్షలు జాగ్రత్తగా నొక్కేయాలి. 10 లక్షలు. నేను దుబాయ్ వెళ్తున్నట్టుగా రాంబాబుకి అస్సలు తెలియనివ్వకూడదు. కుళ్ళుకుంటాడు. మనకి 9 లక్షలు వస్తున్నాయంటే మంగ గెలగెలా కొట్టేసుకుంటుంది. అందుకే మన దుబాయ్ ప్రోగ్రాం సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా లీక్ చేయకూడదు. ఏంటి ఫేస్ రకరకాలుగా మారుస్తున్నావు? త్వరలో నా జీవితమే మారిపోతుంది. అబ్బా, అంత విచిత్రం ఏం జరగబోతోందో. నేను 10 రోజులు ఊరెళ్తున్నాను. కొంపదీసి దుబాయ్ ప్రోగ్రాం మంగకు కూడా ఆఫర్ వచ్చిందా? నాకు మా చుట్టాలూరు ఊడల మరిలో 10 లక్షలు ఇస్తాము రమ్మన్నారులే. అమ్మయ్యా, దుబాయ్ కాదనమాట. ఏంటి తెగ మైండ్ వాయిస్ వేసుకుంటున్నావు? నేను 10 రోజులు ఊరెళ్తున్నాను. మా బాస్ ఆఫీస్ పని చేస్తే 10 లక్షలు ఇస్తా అన్నాడు. మీ బాస్ అంటే ఆ మోహనేనా? అవును, అతనే. ఎవరు వెళ్తున్నావు? ఆదిలాబాద్. అంటే దుబాయ్ కాదనమాట. మరి 10 రోజులు మీ పిల్లల్ని ఎక్కడ ఉంచుతున్నావు? నాకు మా అమ్ముందిగా, నీ సంగతి చూసుకో. నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారులే. 10 రోజుల తర్వాత కార్తో వచ్చి కలుస్తా. వస్తా. ఆహా, నేను ఈ 10 రోజుల తర్వాత డైమండ్ నెక్లెస్ తో వచ్చి కలుస్తా. వాళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రారా బాబు, కూర్చో. ఏం రాంబాబు, 1,00,000 తెచ్చావా? తెచ్చాను సార్. అవిగోండి సార్. రేపు తెల్లారితే దుబాయ్ బయలుదేరాలి. మరి పాస్పోర్టు, వీసా అవన్నీ మేం చూసుకోవడానికే కదా 1,00,000 అడిగింది. అలాగే సార్.
మనుషుల్ని దుబాయ్కి పంపించే ఆఫీస్ ఎక్కడండి? కొంచెం ముందుకు వెళ్ళి అటు తిరగండి అమ్మా. అట అటు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. దుబాయ్లో మన ఇండియా పరువు నిలబెట్టాలి. 10 లక్షలు కొట్టుకురావాలి. గ్యారంటీ సార్. మనకి దుబాయ్కి ఇంకో తేడా కూడా నేను చెప్పగలను. మనం ఒక పెళ్ళంతోనే వేగలేక చస్తున్నాం. అదే దుబాయ్లో ఒక్కొక్కడికి 4 పెళ్ళాలు ఉంటారంట సార్. అరే భలే చెప్తున్నావయ్యా. 10 లక్షలు నీవే. థ్యాంక్ యూ సార్. ఇది వేసుకుని పడుకో. తెల్లారితే ఫ్లైట్ జర్నీ. ఈ టాబ్లెట్ ఎందుకు? నీ ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం కదా. కళ్ళు తిరగకుండా ఉంటాయి. కరెక్టే. నాకు జెయింట్ వీల్ ఎక్కితేనే కళ్ళు తిరిగిపోతాయి. ఫ్లైట్ ఇంకా పైన వెళ్తుంది కదా. అబ్బబ్బబ్బబ్బా ఏం తెలివితేటలయ్యా నీవి. అయితే 10 లక్షలు గ్యారంటీగా కొట్టుకొచ్చేస్తా. వస్తాను సార్. ఆల్ ది బెస్ట్. ఇంకో పక్కన రావాలి. ఇంకా రాలేదేంటి? మంగకి నేను దుబాయ్ వెళ్తున్నానన్న సంగతి తెలిస్తే తను కూడా తయారైపోతుంది. అమ్మో తెలియకూడదు. అదిగో వచ్చేస్తుంది. కూర్చోండ్రా. ఒరేయ్ నేను ఇంట్లో లేకుండా మీరు 10 రోజులు ఉండాలిరా. 10 రోజులా? అవును, దుబాయ్ వెళ్తున్నాను. 10 రోజుల్లో 10 లక్షలు సంపాదించుకుని వస్తాను. అయితే అక్కడ నెల రోజులు ఉండిరా అమ్మా. నెల రోజులా? ఎందుకురా? 30 లక్షలు సంపాదిస్తావు కదా. నేను లేకపోతే మీరు బెంగ పెట్టుకుంటారనుకుంటే మీరేంట్రా ఇలా మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో డబ్బు కన్నా ముఖ్యం ఏది లేదు బాబు. డబ్బుకు దయ్యం కూడా దిగొస్తున్నా. అయితే నన్ను 10 రోజులు దుబాయ్లో ఉండి రమ్మంటారా? 10 రోజులు కాదు, కావాలంటే 10 నెలలుండు. కాదు, నువ్వు దుబాయ్ లో ఎన్ని రోజులున్నావు అనేది క్వశ్చన్ కాదు. అక్కడికి వెళ్ళి ఎంత డబ్బు సంపాదించావనేదే పాయింట్. ఆహా, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే కన్నీళ్ళు రాకుండా ఏడుపు వచ్చేస్తుందిరా. ఇంతకీ నేను దుబాయ్ ప్రయాణం ఎప్పుడు? రేపే. ఇంకా కూర్చుంటావే? నువ్వు ఎలా ఏర్పాట్లో ఉండు. ఒరే అన్నయ్య, అమ్మ 10 లక్షలు తెస్తుందిరా. అమ్మ సంచి పెద్ద తీసుకెళ్ళు. ఆ మాత్రం తెలివి నాకుందిలేరా. లక్షకి 10 లక్షలు ఇవ్వడంతో పాటు నా గురించి ఎంత ముందు జాగ్రత్త తీసుకుంటున్నారో. ఈ టాబ్లెట్ వేసుకుంటే ఫ్లైట్ లో కళ్ళు తిరగని చెప్పాడు ఏజెంట్. చాలా చాలా గ్రేట్. ఏంటి బంగా మాత్ర వేసుకుంటున్నావు? కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరగకుండా ఉండడానికి. రెండు ఒకటే కదా. సర్లే. అమ్మో, నేను మింగాల్సిన టాబ్లెట్ ఒకటి ఉంది కదా. పెట్టే ఓపెన్ చేద్దామా? ఇది దుబాయ్ కాదు, మనం హైదరాబాద్ శివార్ ప్రాంతం నల్గొండలో ఉన్నట్టుగా ఎవరికి అనుమానం రాకూడదు. అవును, ఇది దుబాయ్ అనుకోవాలి. ముందు పెట్టి ఓపెన్ చేద్దాం. నీకీ కంగారు వద్దు, మనం దుబాయ్ వచ్చినాం. ఎప్పుడు? నాకు ఫ్లైట్ ఎక్కినట్టు దిగినట్టు కూడా లేదు. నిన్న మేము నీకు మాత్రం ఇచ్చినాం, అది నువ్వు తీర్థంగా ఉన్నావు. నేను లగేజ్ ప్యాక్ లో మేము దుబాయ్కి తెచ్చినాం. మరి మనకి డ్రెస్సులు ఎలా వచ్చినాయి? మాకి ఇది డ్రెస్సు లేకపోతే దుబాయ్కి ఎంట్రీ లేదు. దుబాయ్ రావటం అంత ఈజీనా?
పెట్టెలో వచ్చావు కాబట్టి ఈజీ అయింది. ఫ్లైట్ లో వస్తే కష్టమయ్యేది. ఏమన్నావు? అదే భాయ్, నువ్వు వీసా పాస్పోర్ట్ లేకుండా దుబాయ్ వచ్చేసినావు కదా. ఏమైతేనే మొత్తానికి రాంబాబు దుబాయ్ లో అడుగు పెట్టాడు. నీ మొహం సిటీ అవుట్కట్స్ లో ఉన్నావు. ఆ పెట్టేంటి? అందులో కూడా నీకిలాంటి కస్టమర్ ఉంది. హా, ఉంది. ఆ? మ్మ్. సేమ్ మంగలాగుందేంటి? సేమ్ టు సేమ్ రాంబాబులానే ఉన్నాడు. మీకి కానీ హైదరాబాద్ లో కానీ మంగా కానీ ఏదైనా చుట్టం ఉంది? మాకి మీకి మంగ చుట్టం కాదు, నేనే మంగని. ఆహా. ఆ? నీకి ముందు ముందు ఫ్రెండ్స్ కానీ. ఏ ఆపండి హే. ఏంటి గోల? అరే మనం ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాం, మనకి ఇదే భాష ఇలాగే మాట్లాడాలి. అబ్బా, మనందరం తెలుగు వాళ్ళమైనప్పుడు ఈ మాకీలు మీకీలు ఎందుకు? అవును కదా. మీరేంటయ్యా ఇందాక నుంచి తెలుగును కూనీ చేస్తున్నారు? కరెక్టే, ఈ ఐడియా మాకు ఇప్పటివరకు రాలేదు. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడున్నా? ఆ, సిటీలోనే. అదే దుబాయ్ సిటీలో. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, మేము వెళ్ళి మీకు చెరో 10 లక్షలు వచ్చే పనిలో ఉంటాం. చలో బాయ్. చలో. ఇద్దరు బకరాలు ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. ఆ, వాళ్ళకి అనుమానం రాకుండా రేపటిలోగా మనం ఎస్కేప్ అవ్వాలి. ఆ. నువ్వు దుబాయ్ వస్తున్నట్టుగా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నువ్వు మాత్రం చెప్పావా? ఆదిలాబాద్ అని అబద్ధం చెప్పలేదు. ఏదైతే నేనులే, మన ఇద్దరం చెరో 10 లక్షలు సంపాదించుకునే అవకాశం దుబాయ్ లో వచ్చింది. మనం ఉన్నది నిజంగానే దుబాయ్ లో అంటావా? ఇదేంటి నీకు ఇలాంటి డౌట్ వచ్చింది? మనం దుబాయ్ డ్రెస్ లోనే కదా ఉంది. డ్రెస్సులు వేసుకుంటే దుబాయ్ వెళ్ళినట్ట? ఇది కావాలంటే కృష్ణనగర్ లో అద్దెకు కూడా దొరుకుతుంది. అయ్య బాబాయ్, అంటే మనం మోసపోయావా? ₹1,00,000 దుబాయ్ పేరుతో దుబ్బేసినట్టేనా? సారీ మాకి మీకి కుదరది. మేము మంచి ఇప్పుడు దుబాయ్లో ఉన్నాయి, రావటానికి 10 దిన్ లగ్తా. మనిషిని పోలిన మనుషులుంటారు అంటారు. మంగా రాంబాబు లాంటి వాళ్ళు దుబాయ్లో కూడా ఉన్నారన్నమాట. వీడు మా మేనేజర్లా లేడు? అవును, అలాగే ఉన్నాడు. ఆదా బర్సి మీకి కానీ రాంబాబుకి కానీ హైదరాబాద్ లో కానీ చుట్టాలు కానీ ఉన్నాయి. కానీ అంటూ అడుక్కు తిన్నట్టుంది. మేమిద్దరం మంగా రాంబాబులమే. మీరు కూడా పెట్లోనే దుబాయ్కి వచ్చారా? అంటే మీరు? అవును, మేం కూడా పెట్లోనే వచ్చాం. మాకంటే పాస్పోర్ట్ వీసా లేవు, మీకున్నాయి కదా సార్? అవును కదా, నేను ఫ్లైట్ లో రాకుండా ఈ పెట్లో ఎందుకు వచ్చినట్టు దుబాయ్? ఇదంతా చూస్తుంటే ఏదో బోగస్ లో ఉంది. వెళ్ళి అడిగేద్దాం పదండి. అంటే నా లక్ష గోవిందారా? నేను 2 లక్షలు ఇచ్చానయ్య బాబు. అంటే మీకు 20 లక్షలు వస్తాయని చెప్పారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? 10 లక్షకి 1,00,000 బొక్కైనప్పుడు 20 లక్షలకి ఎంత బొక్కైనట్టు? 1 2 3 2 లక్షలే కదా? అంతే లెక్క అంతే కదా మరి. పదండి. ఆగండి. మేము మీకు ఏమీ చెప్పింది? రేపటి వరకు మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పింది కదా. ఆ, మీరు మమ్మల్ని మోసం చేశారు. ఇది దుబాయ్ కాదు. అని మీకు ఎవరు చెప్పారు? మీకీ మీద మాకు డౌట్ వచ్చింది. ఇది దుబాయ్ కాదు. ఆ, మీ మీద మాకు డౌట్ వచ్చింది. అయితే మీరు బయటికి వెళ్ళి చూడండి. ఆ, మీ దగ్గర పాస్పోర్ట్ వీసా లేదు. దుబాయ్ పోలీసులు పక్కలా వేశారంటే బయటికి రావడానికి
కనీసం 70 ఏళ్ళు పడతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే మేము చచ్చిన తర్వాత కూడా శిక్ష కంటిన్యూ అవుతుందన్నమాట. మీకి మాకి మీద డౌట్ వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళి చూసి మీరు ఉన్నది దుబాయో కాదో చెక్ చేసుకోండి. మిమ్మల్ని పోలీసులు లాక్కుని వెళ్ళిపోతే మాత్రం మాది పూచి కాదు. ముందు డౌట్ వచ్చింది మంగకే, తనే వెళ్ళి చెక్ చేస్తుంది. వెళ్ళు. అబ్బే నేనెందుకు వెళ్తాను? నేను ఆడదాన్ని కదా. ముందు మగవాళ్ళు బయటికి వెళ్ళి చూడటమే కరెక్ట్. నా వైపు చూస్తావేంటి మంగ? అసలు ఈ మధ్య మావాడు నన్ను నువ్వు మొగాడివేనా అని చూసుకోండి. రాంబాబు నువ్వు అటు తిరిగావేంటి? ఆ, మావిడిపోయి చాలా కాలం అయింది. నేను మగవాడిని అన్న ఫీలింగ్ నాకు అస్సలు లేదు. ఏదో పిల్లల్ని పెంచుకుంటూ అలా అలా బతికేస్తున్నాను. అయితే బయటికి వెళ్ళి ఇది దుబాయో కాదో చూడరా. అబ్బే మీరు 70 ఏళ్ళ శిక్ష అన్న తర్వాత ఇంకెందుకు వెళ్ళి చూస్తాం? అయితే రేపటి వరకు ఇక్కడే ఉండండి. కానీ దుబాయ్ సేటు మాకు డౌటు. ఏమిటి? మీరు మమ్మల్ని దుబాయ్ తీసుకొచ్చారు, కానీ మీకు దుబాయ్ భాష వచ్చా? సూపర్ క్వశ్చన్ రా బాబు. ఇప్పుడు దొరికారు. కైకోనా చాకు బాకు కేకు సోకు జోకు రాకు మాకు మీకు టేకు. కొట్టు చెట్టు నట్టు కిట్టు తిట్టు మెట్టు కట్టు చుట్టూ పెట్టు. నేను మాట్లాడింది మీకు అర్థమైందా? అర్థమయ్యి కానట్టుగా ఉంది. అదే దుబాయ్ భాష. వాళ్ళు మాట్లాడే భాషలో తెలుగు పదాలు ఎక్కువగా లేవు. అన్ని భాషలు సంస్కృతం నుంచే వచ్చాయని మా తాత చెప్పాడు. అంటే మనం దుబాయ్ లో ఉన్నట్టేనా? ఖచ్చితంగా. అరటి పండ్లు అరటి పండ్లు. అదిగో ఎవడో అరటిపళ్ళు అమ్ముతున్నాడు. ఇది ఖచ్చితంగా దుబాయ్ కాదు. ఇక్కడున్న తెలుగు వాళ్ళ కోసం అమ్ముతున్నాడేమో. ఇప్పుడు అన్ని భాషలు సంస్కృతంలో నుంచే వచ్చాయి కదా, దుబాయ్ భాషలో కూడా అరటి పండునే అంటారేమో. ఒకవేళ ఇక్కడ యాపిల్స్ ని అరటిపళ్ళు కూడా అనుకోవచ్చేవో. నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు రాంబాబు. అందుకే నేను నా కింద ఉద్యోగంలో పెట్టుకున్నా. థ్యాంక్ యూ సార్. నీ తెలుగు తెల్లారినట్టే ఉంది. తెలివైన వాడు ఎక్కడైనా పైన ఉంటాడు గాని కింద ఉంటాడా? ఇది దుబాయో కాదో ఒకసారి కిటికీలో నుంచి చూద్దాం రండి. పదండి. ఈసా మిసా ఐసా కేసా బేసా దోసా. కొట్టు చెట్టు నట్టు డమ్ డమ్ డా ఎడాపెడా దూడ గోడా నాడా. విన్నావా? ఆ భాష అస్సలు అర్థం కావట్లేదు. అయితే ఇది ఖచ్చితంగా దుబాయే. ఇది దుబాయ్ అని అనుకుంటా. ఖచ్చితంగా దుబాయే. ఇప్పుడు మనం దుబాయ్ లో అడిగే ప్రశ్నలకి ప్రిపేర్ అయ్యి ప్రైజ్ మనీ కొట్టేయాల్సిందే. ఓకే. మన మీద వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది. ఇక్కడి నుంచి మనం త్వరగా జంప్ అయిపోదాం. ఈ ఆలోచన ఏదో ఆఫీస్ లో ఉండుంటే నీ బతుకు ఇలా ఉండేది కాదు, నా బతుకు ఇలా ఉండేది కాదు. సార్ తెగ ఆలోచించేశారు గానీ ఇండియాకి దుబాయ్కి ఉన్న ఒక తేడా చెప్పండి. రాంబాబు అంత తెలియని వాడిని అనుకున్నావా నన్ను? మన ఇండియాలో అయితే టాయిలెట్ వెళ్ళాక నీళ్లు వాడతాం. అదే ఈ దుబాయ్ లో అయితే పెట్రోల్ వాడతారా? మండుతుంది, పేపర్ వాడతారు. అది తేడా. అదిగో వాచ్మెన్ రోడ్డు మీద వెళ్తున్నాడు. మన వాచ్మెన్ గారు కూడా దుబాయ్కి వచ్చాడా? అంతే ఉంటుంది. కాంపిటీషన్ పెరిగిపోతుంది. నీ మొహం. వాచ్మెన్ బాలరాజు ఇటు చూడు. మంగగారులో ఉన్నారే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇట్రా. ఎటు వెళ్ళాలి?
ఏంటి మేడం ఈ గెటప్లు? ఇండియాలో దుబాయ్ అనే నాటకం వేస్తున్నారా? ఆ, అంటే ఇది దుబాయ్ కాదా? ఇది దుబాయ్ ఏంటి సార్? మణికొండ, హైదరాబాద్ లో మణికొండ. మీరు ఎలాగో ఇంట్లో లేరు కదా అని ఈ ఏరియాలో మా చుట్టాలుంటే చూడ్డానికి వచ్చాను సారు. అంటే బయట ఏజెంట్లు లేరా? 2 కుక్కలు ఉన్నాయి సారు. మీరు ఈ గెటప్ లో బయటకు వస్తే మీరుండే ఇంటి దాకా అవి తరిమి కొడతాయి. అసలు మీ ముగ్గురు ఇలా ఎలా తయారయ్యారు? మా కర్మకాలి ఈ ఏజెంట్లు కనిపించట్లేదే. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఎవరికైనా తెలిస్తే సిగ్గుచేటు. చేసిన వెద పని ఎవరికి తెలియకుండా నోరు మూసుకుందాం. అవును, డబ్బు మీద ఆశతో వెనక ముందు ఆలోచించలేదు. ఎవరికైనా తెలిస్తే పరుగు పోతుంది. నా ఉద్యోగం పోతుందయ్యా. నేను అందరికి చెప్పేస్తానుగా. మీరు ముగ్గురు కలిసి ఒక్కొక్కరు 10,000 చొప్పున నాకు ఇవ్వాలి. లేకపోతే మీ పరువు బస్టాండే. ఇస్తారా ఇవ్వరా? ఎంతన్నావు? ఎంతో కాదు సార్, జస్ట్ ముగ్గురు కలిసి 30,000 ఇవ్వాలంతే. లెక్క అటు ఇటు అయినా ఒప్పుకోవా? లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ లెక్క తక్కువ కూడా చూసుకోండి. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇచ్చేద్దాం. హ్మ్. ఇలా ఇలా రా. థ్యాంక్ యూ. తొందరగా సార్, తొందరగా ఇచ్చేద్దామా? అయ్యో